కేటీఆర్ ఇద్దరు బామర్దులు అంటే జోగాడు బాగాడు తప్పదిగా మాకు అనాల్సిందే. నువ్వు మా ముఖ్యమంత్రి నోటి కోసం మాట్లాడుతూ మేమెందుకు కూకుంటాం మీరు? మా సీఎం రేవంత్ రెడ్డిని మా కాంగ్రెస్ పార్టీని అంటావా? ఎట్లా అంటావు నువ్వు? నేనంట కేటీఆర్ ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు ఎట్లా నీకేం హక్కు ఉంది? తిరుపాల్ రెడ్డి ప్లీజ్ పెట్టాయి. ఏం హక్కు ఉంది చెప్పండి, నేను అడుగుతా. సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ ఇవ్వకపోతే, సారీ తెలంగాణ ఇది కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ అని వస్తుంది. తెలంగాణ ఇవ్వకపోతే చిన్న రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందే 40 మంది ఎమ్మెల్యేలతోటి తెలంగాణ కోసం స్టార్ట్ చేసిండు. ఓకే, చిన్నారెడ్డి గారు చిన్నంటే ఓకే. నేనేమంటున్నంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే మీరు అట్లా అనొద్దా? తప్పు. కేటీఆర్కి చెప్తున్నా, నేను హరీష్ రావుకి చెప్తున్నా. టూ మచ్ మరి మీరు అట్లా మాట్లాడకండి, పద్ధతి కాదు అది. మీకు అట్లా మీకు రైట్స్ కూడా లేవు. నేనే బెస్ట్ కదా. నేను ఒక స్టాండ్ తీసుకుని ఒకటే స్టాండ్ మీద ఉన్నా. అన్న వీళ్ళు నా పక్క కూర్చొని వీళ్ళకి సంబంధం లేదు. నా స్టాండు చిన్నారెడ్డికి మెట్టు సైకిళ్ళకి సంబంధం లేదు. నా సెల్ఫ్ స్టాండ్. నేను అప్పుడు ఇవ్వద్దానా, ఇచ్చినా కూడా ఎందుకు ఇచ్చినా కూడా అన్న. నేను నాది నా స్టాండ్ వేరే, అదిగా నా పర్సనల్ స్టాండ్. అది ఇది పార్టీ స్టాండ్ కాదు అది. కానీ 70 ఏళ్ళ నుంచి అప్పుడు కూడా నేను చాలాసార్లు చూసిన అన్యాయం అయితే అంత. నేను ఒకటే అడుగుతున్నా కేటీఆర్ హరీష్ రావుని, కాంగ్రెస్ ఏం చేసిందని ప్లీజ్ కొంత లైవ్ కోఆపరేట్ చేయండి. మళ్ళీ అడుగుతున్నా నేను. తెలంగాణ రాష్ట్ర విభజన సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు చేసిన తర్వాత సోనియా గాంధీ ఇంటికి ఎవరు వేరు? ఫస్ట్ కేసీఆర్, కేటీఆర్, మన్మలతో సహా పోయారు. నేను ఒకటే అడుగుతున్నా, దీనికి జవాబు చెప్పు. 70 ఏళ్ళు కాంగ్రెస్ ఏం చేసిందని నువ్వు అన్నావు కదా, ఇద్దరు బామర్దులు. మరి సోనియా గాంధీ గారి ఇంటికి పోయి ఎందుకు మీరు కాలు మొక్కారు? దానికి జవాబు చెప్పు నాకు. మీరు మైకులలో అసెంబ్లీలో ఆడిన మాట్లాడుతారు కదా, ఎందుకు పోయి రా? మీరైతే కాంగ్రెస్ కాదు కదా. మీరు మీ ఫ్యామిలీ సోనియా గాంధీ ఇంటికి పోయి ఆమె కాళ్ళు ఎందుకు మొక్కిరు? ఆ ఇంటికి ఎందుకు పోయారు? అంటే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఇచ్చిరు కాబట్టే మీరు ఆ ఇంటికి పోయారు, ఆమెకు దండం పెట్టుకున్నారు. నేను తప్పు పడతలేను, పోయిన దానికి తప్పు పడతలేను. మీ కృతజ్ఞతలు చాటుకున్నారు, అంతే కదన్నా? మీరు చాటుకున్నారు. నేను మీ విమర్శిస్తలేదు వాళ్ళ ఫ్యామిలీని, మీరు చాటుకున్నారు, అది ఓకే. కానీ 70 ఏళ్లలో ఏం చేయలేదు అని మీరు మాట్లాడారు కదా, ఆ రోజు ఇంటికి ఎందుకు పోయినా జవాబు చెప్పాలి కదా. నేను దానికోసం అడుగుతున్నా. అంటే కాంగ్రెస్ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర విభజన చేసింది కాబట్టి మీరు మేడం ఇంటికి పోయి దండం పెట్టారు, మర్యాదను ప్రకటించుకున్నారు. ఇదే సాక్ష్యం, ఇదే సాక్ష్యం. ఇక నాగార్జున సాగర్ కట్టిరు, శ్రీశైలం కట్టిరు, మంజరాయణ కట్టు, సింగూరు కట్టిరు అన్న. ఇంకేముందేమో నేను పేరు చెప్పేమన్నా, జూడాల, ఎస్ఆర్ఎస్పి, మన శ్రీరామ్ సాగర్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక నాకు కొంత తెలియదు నాకు. కాబట్టి ఇవన్నీ కాంగ్రెసే కదా అన్ని కట్టింది. ఇది మన రాష్ట్రము, మన దేశంలో ఇన్నని చెప్పాలి. కాబట్టి ఈ విషయాన్ని ఒకసారి ఇద్దరు బామర్దులు ఇద్దరు బామర్ది అది ఒకసారి సరిపోతుంది, మర్యాదకు అంతే. ఒక్కసారి నేను నేను అడుగుతున్నా, ఇక 420 ఎవరు? దీనికి జవాబు తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వకుండా